తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక తీర్పు వెలువడింది. ప్రజలు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఏళ్ల తరబడి కొనసాగిన రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇప్పుడు తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు దిశగా భారీ ముందంజలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు స్పష్టమైన సంకేతమిస్తున్నాయి. టీవీకే పార్టీ స్పష్టమైన మెజారిటీ వైపు దూసుకెళ్తోంది. ఇది కేవలం గెలుపు కాదు, ఇది ప్రజల తీర్పు, ఒక మార్పు కోసం ఇచ్చిన ఓటు. సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన విజయ్ చిన్న పాత్రలతో ప్రారంభమైన ప్రయాణం సూపర్ స్టార్ స్థాయికి చేరుకుంది. అక్కడితో ఆగకుండా ప్రజల మధ్యకి వచ్చి రాజకీయాల్లో తన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. విజయ్ పార్టీ ప్రకటన తర్వాత యువతలో భారీ స్పందన కనిపించింది. ప్రతి మీటింగ్, ప్రతి ప్రసంగం ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఈ ఉత్సాహమే ఇప్పుడు ఓట్లుగా మారిందా అనిపించేలా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏళ్లగా ఆధిపత్యం కొనసాగిన ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే మరియు ఏఐఏఎండీకే వంటి పార్టీలను ఈసారి ప్రజలు వెనక్కి నెట్టినట్లు కనిపిస్తోంది. ఇది ఒక సాధారణ మార్పు కాదు, ఇది ఒక రాజకీయ విప్లవం. గ్రామాల నుంచి నగరాల వరకు ఒక్కటే సందేశం వినిపిస్తోంది: మార్పు కావాలి, కొత్త నాయకత్వం కావాలి. ఈ భావన విజయ్ వైపు ఓటర్లను తిప్పిందా అనే ప్రశ్నకు ఇప్పుడు ఫలితాలే సమాధానం చెబుతున్నాయి. ఇప్పటి పరిస్థితి చూస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తున్నారు. తదుపరి రోజుల్లో పార్టీ మీటింగ్, లీడర్ ఎంపిక, గవర్నర్ ఆహ్వానం, ఈ ప్రక్రియల తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. అయితే అధికారిక ప్రకటనలు మరియు ప్రమాణ స్వీకారం పూర్తయ్యాకే ముఖ్యమంత్రి పదవి అధికారికంగా ఖరారవుతుంది. అప్పటి వరకు విజయ్ సీఎం దిశగా ఉన్నారని చెప్పడం సరిగ్గా ఉంటుంది. సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మరో నాయకుడు ప్రజల పూర్తి మద్దతుతో అధికారంలోకి రావడం, ఇది తమిళనాడు చరిత్రలో ఒక కీలక ఘట్టంగా నిలవనున్నది. స్క్రీన్ మీద హీరోగా మొదలైన ప్రయాణం ఇప్పుడు ప్రజల నాయకుడిగా మారి దశకు చేరుకుంది. విజయ్ తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నారా? ఇది కేవలం ఒక గెలుపు కాదు, ఇది ఒక మార్పు. ఒక సినిమా హీరో ఎలా ఒక రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా మారాడు? ఫ్యాన్స్ ఉన్నారని మాత్రమే గెలవడం సాధ్యమా? లేదా దాని వెనక ఇంకా లోతైన కారణాలున్నాయా? తమిళనాడు తాజా ఫలితాలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి: విజయ్ గెలుపు యాదృచ్ఛికం కాదు, ఇది ప్లాన్ చేసిన ప్రయాణం. విజయ్ కెరియర్ను గమనిస్తే అతని సినిమాల్లో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. అది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, సామాజిక సమస్యలపై ఫోకస్, విద్య, అవినీతి, వ్యవస్థపై విమర్శలు. ప్రతి సినిమా ద్వారా అతను తన ఇమేజ్ను ఒక ప్రజల మనిషిగా నిర్మించుకున్నాడు. ఇది భవిష్యత్ రాజకీయాలకు ఫౌండేషన్ అయిందా? అవును, ఇదే మొదటి స్టెప్. విజయ్ ఎప్పుడూ ఒక్కసారిగా రాజకీయాల్లోకి రాలేదు. చాలా సైలెంట్గా, చాలా ప్లాన్ చేసి స్టెప్ బై స్టెప్ ముందుకొచ్చాడు. ఫ్యాన్స్ అసోసియేషన్స్ను బలోపేతం చేయడం, గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ నిర్మించడం, ఇవన్నీ చూస్తే ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అని అర్థమవుతుంది. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. విజయ్ ఎంట్రీ ఇచ్చిన టైంను గమనిస్తే అది చాలా కీలకమైన దశ. ప్రజల్లో అసంతృప్తి పెరిగిన సమయం, యువతలో నిరాశ ఎక్కువైన దశ. ఈ సమయంలోనే అతను తన పార్టీని ప్రకటించాడు. అంటే అతను కేవలం వచ్చినవాడు కాదు, సరిగ్గా సరైన సమయంలో వచ్చినవాడు. ఏళ్ల తరబడి ఒకే పార్టీల పాలన ప్రజల్లో విసుగు తీసుకువచ్చింది. యువతతో కనెక్ట్ అవ్వడం విజయ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అవినీతి ఆరోపణలు లేని ఇమేజ్, ఇది ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. ఫ్యాన్స్ మాత్రమే కాదు, అవి గ్రౌండ్ లెవెల్ వర్కర్స్గా మారాయి. క్లిష్టమైన రాజకీయాలు కాదు, సింపుల్ మెసేజ్: మార్పు కావాలి. ఎన్నికల సమయంలో ఈ అన్ని అంశాలు ఒకేసారి పనిచేశాయి. గ్రౌండ్లో భారీ మొబిలైజేషన్, యువత ఓటింగ్, ఫలితం ఒక భారీ విజయం. ఈ ప్రయాణం చూస్తే విజయ్ ఒక్కరోజులో సీఎం కాలేదు. ఇది ఏళ్ల తరబడి నిర్మించిన ఇమేజ్, ప్లాన్ చేసిన స్ట్రాటజీ, సరిగ్గా ఉపయోగించిన అవకాశాలు, ఇవి అన్నీ కలిసి అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి.
అయితే గెలవడం ఒక దశ మాత్రమే. ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. ప్రజల అంచనాలను నెరవేర్చగలడా? అదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక సినిమా హీరో ఒక రాజకీయ నాయకుడిగా మారిన కథ విజయ్. ఇది కేవలం ఒక వ్యక్తి విజయం కాదు, ఇదొక స్ట్రాటజీ విజయం, ఒక సరిగ్గా ప్లాన్ చేసిన ప్రయాణం. అందుకే ఈ గెలుపు యాదృచ్ఛికం కాదు. ఒక ప్రయాణం ముగిసింది, కానీ అసలు కథ ఇప్పుడే ప్రారంభమైంది. సినిమా హీరో నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన విజయ్ ఇప్పుడు తన జీవితంలోనే అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటున్నారా? విజయ్ విజయం వెనుక కేవలం ప్రజల మద్దతు మాత్రమే కాదు, ఒక సిస్టమాటిక్ స్ట్రాటజీ కూడా ఉంది. బూత్ లెవెల్ ప్లానింగ్, యూత్ వాలంటీర్స్ నెట్వర్క్, సోషల్ మీడియా ప్రభావం, ప్రతి ఓటును టార్గెట్ చేస్తూ ఒక మోడర్న్ క్యాంపెయిన్ మోడల్ని అమలు చేశారు. ఇది సంప్రదాయ పార్టీలకు ఒక పెద్ద షాక్ అయ్యిందా? ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర చాలా కీలకం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ప్రతి ప్లాట్ఫామ్లో కూడా విజయ్ కంటెంట్ భారీగా వైరల్ అయ్యింది. ఇది యువతను నేరుగా ప్రభావితం చేసిందా అనేది విశ్లేషకుల అభిప్రాయం. సినిమా ఫ్యాన్స్ ఎలా రాజకీయ వర్కర్స్గా మారారు? ఇది విజయ్ స్ట్రాటజీలో కీలక అంశం. ఫ్యాన్స్ అసోసియేషన్స్ను గ్రౌండ్ లెవెల్ క్యాడర్గా మార్చడం ఇదొక పవర్ఫుల్ మోడల్గా నిలిచింది. విజయ్ నాయకత్వంలో ఒక ప్రత్యేకత ఉంది. అది అగ్రెసివ్ పాలిటిక్స్ కాదు, సైలెంట్ కానీ కన్సిస్టెంట్ అప్రోచ్. ప్రజలతో డైరెక్ట్ కనెక్ట్, సింపుల్ లాంగ్వేజ్, ఇవి అతన్ని ఇతర నాయకుల నుంచి వేరు చేశాయా? విజయం ఒకవైపుంటే ప్రత్యర్థుల తప్పిదాలు కూడా మరోవైపుంటాయి. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని పార్టీ ప్రజల అంచనాలను పూర్తిగా మీట్ చేయలేకపోయిందా? లేదా గ్రౌండ్ రియాలిటీని అంచనా వేయడంలో పొరపాటు జరిగిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో లాజిక్ మాత్రమే కాదు, ఇమోషన్ కూడా కీలకం. విజయ్ తన సినిమాల ద్వారా ప్రజలతో ఒక ఇమోషనల్ బాండ్ నిర్మించుకున్నాడు. అదే బాండ్ ఓట్లుగా మారిందా? ఫ్యాన్స్ ఉన్నారు అంటే సరిపోదు, వాళ్ళు ఓటు వెయ్యాలి. ఈ కన్వర్జన్ ప్రాసెస్ విజయ్ టీం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసింది. ఫస్ట్ టైం ఓటర్స్, అర్బన్ యూత్, న్యూట్రల్ ఓటర్స్ ఇవన్నీ కలిసి ఈ ఫలితాన్నిచ్చాయా? ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆపోజిషన్లో ఉండటం ఒకటి, గవర్నమెంట్ నడపటం మరోటి. విజయ్